రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. గత సర్కార్ దోచుకొని దాచుకుందన్నారు. తాం తక్కువ ఏం చేశామని జీవన్ రెడ్డి పార్టీని వీడారని ప్రశ్నించారు. 16 సార్లు బీఫామ్ ఇచ్చినా చిన్న గొడవల వల్ల కాంగ్రెస్ ను వీడారన్నారు. హస్తంలో ఉన్నన్నాళ్లు బీఆర్ఎస్ ను తిట్టిన జీవన్ రెడ్డి మళ్లీ కేసీఆర్ చెంతకే చేరారని విమర్శించారు నేతలు. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలుగా గౌరవించమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. స్థానికంగా జరిగిన చిన్న సమస్యలతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడారని చెప్పారు. అవినీతి చేశారని కేసీఆర్ ను విమర్శించిన జీవన్ రెడ్డి మళ్లీ ఆయన దగ్గరకే వెళ్లడంతో జనం నవ్వుకుంటున్నారని అన్నారు మహేష్ కుమార్. పెద్దానికి అన్ని రకాల గౌరవం ఇచ్చాం. స్థానికంగా జరిగిన చిన్న సమస్యతో వారు వచ్చుకొని పార్టీ వదిలినారు. ఏ నాయకుడినైతే అవినీతి ఆరోపణలపై విమర్శించినాడో, ఏ పార్టీనైతే ఇన్నేళ్లుగా కర్పూరపడుతూ వచ్చినాడో, ఏ నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే విమర్శించి దాంట్లో విపరీతమైన అవినీతి జరిగిందని చెప్పినాడో ఆ నాయకుడు చెంతను చేరి ఆ నాయకుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటాం. రాజ్యసభ సీటు ఇవ్వలేదని జీవన్ రెడ్డి పార్టీ మారారని ఆరోపించారు ఎంపీ మల్లు రవి. ఇన్నాళ్లు ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశారో వారి పార్టీలోనే చేరటం దారుణమన్నారు. 16 సార్లు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయటం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో దొరికిన గౌరవం బీఆర్ఎస్ లో దొరకదన్నారు మల్లు రవి. మీకు ప్రధాన శత్రువుగా ఉన్నటువంటి పెత్తందారీ వ్యవస్థ, దొరల వ్యవస్థకి మీరు అనుకూలంగా మాట్లాడటం చాలా బాధగా. మీరు పార్టీ మారొచ్చు, వేరే పార్టీలో చేరొచ్చు. చాలా మంది నాయకులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ చేరిన రోజు ఒక్కటే పండగ రోజు, కానీ తర్వాత అంతా దండగ రోజు. వ్యక్తిగత కారణాలు, రాజకీయ లబ్ధి కోసమే జీవన్ రెడ్డి పార్టీ మారారన్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. జీవన్ రెడ్డి వెళ్లిపోయినంత మాత్రాన తమకు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. జీవన్ రెడ్డికి పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. కంటోన్మెంట్ లో ఎస్జేఎఫ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. వారి వ్యక్తి గురించి, వారికి అక్కడ స్థానికంగా ప్రాబ్లం గురించి వెళ్ళిరు గాని ఎవరి మీద కోపం కాదు. వారిగా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు, ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ వారికి బీఫారం ఇచ్చింది. ఇవన్నీ రాజకీయంలో కామనే, రానున్న రోజులు చూస్తారు. అంతిమంగా ప్రజలు గెలవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. ప్రజలు సంతోషంగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం. స్పోర్ట్స్ కు రేవంత్ సర్కార్ అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఇందిరాగాంధీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దాదాపు 9 కోట్లు కేటాయించిందన్నారు షబ్బీర్ అలీ.